హలో గైస్. సో ఈరోజు మార్నింగ్ 5:30కి లేపింది అన్నట్టు మా మమ్మీ. 5:30కి లేచినాం అందరం కూడా, చెల్లి, నేను, మమ్మీ. సో ఇంట్లో అంత పని అయిపోయేసరికి ఈ టైం అయింది. వెనకాల నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెట్టేశాను. అమ్మమ్మకి ఉప్మా చేశాను అనమాట ఇప్పుడే. సో ఈరోజు ఏంటి స్పెషల్ అంటే చిన్న బతుకమ్మ స్టార్ట్ అన్నట్టు. సో ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ ఫస్ట్ డే. సో మా మమ్మీ నిన్న మార్కెట్ అనమాట, మా ఊర్లో సాటర్డే అంగడి. సో అంగడి నుంచి 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా తెచ్చింది. అవి ఏంటి అంటే ఈ రెండే రకాలు అనమాట. ఈ రెండు రకాలతో మనం బతుకమ్మ వేరవాలి. సో మా మమ్మీ ఇప్పుడే కాదు, కొంచెంసేపు ఆగు పేరుద్దాం అనేసి అన్నది. ఇంకేమన్నా అట్లా 2 సార్లు అటు ఇటు తిరిగితే పూలు వస్తాయంట. సో తిరిగి చూద్దాం. అలాగే అక్కడ ఒక చిన్న చెట్టును చూసారు, ఆ ఫ్లాగ్ దగ్గర వైట్ పూలు కనిపిస్తున్నాయి. అవి ఎవరికి అందలే కావచ్చు, సో ఎవరు కోయలే. మనం వెళ్ళి అవి కూడా కోసుకుని రావాలి. ఆ తర్వాత బతుకమ్మ స్టార్ట్ చేస్తుంది మాట ఇప్పటికి. సో తర్వాత బతుకమ్మ పేరు వచ్చేటప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తాను, ఓకేనా? బయటికి పోతున్నాం అనమాట పూలు తెచ్చుకోనికి. సో మా చెల్లికి డ్రైవింగ్ రాదు, ఇన్ని డేస్ స్కూటీ రాదు కాబట్టి నేనే వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మా చెల్లికి వచ్చింది. సో ఇప్పుడు నేననమాట ప్యాసింజర్ ప్రిన్సెస్. ఇప్పుడు మా చెల్ల బండి తీస్తుంది. బండి తీస్తే గేట్ వేసి ఇక మా చెల్లి వేసిన ముగ్గు చూపించాలంటే చూపించా, చూసారా? సో పోతున్నాం. వీటితోనేం పని నీకు? ఇప్పుడు వస్తుంది చూడండి మా చెల్ల రయ్యనని వెనకాల నుంచి. రావే, రావా? వస్తుంది. బాగా ప్లే చేస్తున్నావు, ఇంకొంచెం గట్టిగా. చూపి నీ గరిట చూపి, ఇట్లా గరిట చూపి, ఇట్లా. దోశల ఎక్స్పర్ట్ అను. అదే హైట్ అయితే ముగ్గురు పడతాను, లేదా పడనే పడదు. అంత హైట్ ఉన్నారు. అవును చెప్పులే బయట కాలు కాల్చుకుంది, చెప్తుంది ఎక్కడ కాలింది ఏంటి అని అమ్మగారు. చిన్నగా కలిసి పిండి పోయి మన బతుకమ్మ పేరవాలి. ఓకే గైస్, నేను కూడా బతుకమ్మ చేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు. ఆఫ్టర్ చాలా డిస్కషన్స్ ఏదైనా అట్లనే స్టార్ట్ అయింది కదా మన ఇంట్లో. సో ఇప్పుడు మనం ఏమేమి పూలు ఉన్నాయో చూద్దాం. మళ్ళీ ఇందాక 2 రకాలు చెప్పాను కదా, ఇప్పుడు ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇందాక చెప్పిన 2 రకాలు బంతి పూలు, సీతజడ పూలు. సో ఇప్పుడు ఈ ఎల్లో వైట్ పూలు కోసుకొచ్చాను, ఇందాక చెప్పిన చెట్టు. సో అవి అన్నమాట, నేను చెల్లగలిసి కోసుకొచ్చాను. ఇవి ఇక్కడ ఎర్ర పూలేమో ఇవేంటి కట్ల, ఇవేంటి వీటిని ఏమంటారు మమ్మీ? మమ్మీ ఏమంటారే? గోరెంట పూలేమో ఆంటీ ఇచ్చింది. సో ఇవేంటి గుమ్మడి పూలు కూడా పక్కింట్లో కొన్ని కోసుకొచ్చాము, కొన్ని ఆంటీ ఇచ్చింది 2. ఇంకా మా మమ్మీ స్టార్ట్ చేసింది ఫోటో పెట్టడం. చలో బతుకమ్మ స్టార్ట్. ఆల్రెడీ మా అమ్మ స్టార్ట్ చేసింది, కొంచెం ఆకులు వేసి పసుపు కుంకుమ వేసింది. మళ్ళీ కొంచెం అయిపోయాక ఇలా చిటికలో చూపిస్తా. సాయంత్రం ఏంటో చేసుకోవాలి డిసైడ్ అయ్యారా? అది
ఇప్పింది అనాలి. మీరు ఆయన ఇట్లా విప్పినవి కూడా పైన ఇట్లా వేయచ్చులే మమ్మీ, బాగానే ఉంటాయి. ఏంటి మస్తుంటే తెలుసా, బతుకమ్మకే బతుకమ్మకే అందం వస్తుంది. పైన ఇట్లా చిన్నగా వచ్చినాక మొత్తం ఇట్లా పోస్తే అందంగా ఉంటది, బాగా వస్తుంది మంచి. మా బతుకమ్మ అయిపోయింది గైస్, ఒక బతుకమ్మ చూడండి ఇది అనమాట. బాగుందా, గుమ్మడి గౌరమ్మని పెడుతుంది మా మమ్మీ. వావ్, జస్ట్ అమేజింగ్. మా అమ్మ వాళ్ళు బతుకమ్మ చేస్తున్నారు, నేనేమో పోపు కాదు వంట చేస్తున్నా గైస్, వంట చేస్తున్నా వంట చేస్తున్నా. ఇది పచ్చిమిర్చి ఉందా, ఇలా వేసి దూరం జరగాలి, లేకపోతే మీద మా దగ్గర ఫుల్గా వాన పడే వాతావరణం ఉందన్నమాట. సో ఈవినింగ్ 6 వరకు ఎట్లా రోజులు ఇప్పుడైతే ఫుల్ ఇలా ఉంది. వర్షం పడితే మాత్రం బతుకమ్మ ఆడడం చాలా కష్టమవుతుంది గైస్. చూడాలి అప్పటి వరకు ఎలా ఏమవుతుందో. ఫుల్ ఉరుముతుంది ఇప్పుడైతే. రెడీ అయిపోయి మనం బతుకమ్మ ఫైన్, ఏం కాదు ఉంచుకో. ఓకే గైస్ చెల్లావు దా. డే 1 డన్ ఫర్ ది డే గైస్. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్ చేయండి. మేమైతే ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా బెటర్, 5% బెటర్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.